మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ AGA ఆస్క్ గురూజీ ఎనీథింగ్ విత్ వైబ్రెంట్ వంశీ గారు. ఈ ఎపిసోడ్ ద్వారా చాలామంది వాళ్ళ యొక్క ఒపీనియన్స్, క్వశ్చన్స్ అనేవి మనకి కామెంట్ సెక్షన్లో తెలుపుతుంటారు. ఆ క్వశ్చన్స్ మనం డైరెక్ట్గా వంశీ గారిని అడిగి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈరోజు మొదటి ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. నమస్కారం సార్. నమస్తే సార్, రీసెంట్గా మనం ఆస్క్ గురూజీ ఎనీథింగ్ అనే ప్రోగ్రామ్ రన్ చేయబోతున్నామని రిలీజ్ చేశాక చాలామంది యొక్క డేటా, అంటే వాళ్ళ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనకి కామెంట్ సెక్షన్లో తీసుకోవడం జరిగింది. ఓకే. అయితే రాజమండ్రి నుంచి శ్రీనివాసరావు గారు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే, మీరు చెప్తున్న ఈ విశ్వం అనే కాన్సెప్ట్తో నా లైఫ్లో మార్పు తీసుకురావచ్చా? నా లైఫ్లో ఫైనాన్షియల్ గాను, అంటే డబ్బు పరంగాను, సంబంధ బాంధవ్యాల పరంగాను, ఓకే, అలాగే ఆరోగ్యం పరంగాను, ఓకే, ప్రతి విషయంలో కూడా నాకు మార్పు కావాలి. ఎందుకంటే వీటన్నిటిలో కూడా ఇప్పటికే నేను చాలా వెనకబడి ఉన్నాను. ఓకే, దానికి గల కారణాలు నా యొక్క ఆలోచనలు అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఎందుకు ఆయన వెనకబడి ఉంటాడు, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉండడం వల్ల వెనకబడి ఉంటాడు, ఓకే, ఇలా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదా. ఓకే, ఇలా రిలేట్ అయ్యే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఓకే, గ్రేట్. శ్రీనివాస్ గారు, నాట్ ఓన్లీ శ్రీనివాస్ గారు, వ్యూవర్స్ అందరికీ సేమ్ ఆన్సర్. ఎందుకంటే మీకు ఈ క్వశ్చన్ ఉండొచ్చు, అసలు నేను మారొచ్చా, అనంత విశ్వశక్తి సహాయంతో నా ఆర్థిక పరిస్థితిని మార్చుకోవచ్చా, నా కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధ బాంధవ్యాల్ని మార్చొచ్చా, ఆరోగ్యాన్ని మార్చొచ్చా, ఇవే కదా మీ అందరి డౌట్స్. దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్, ఇట్స్ పాసిబుల్ అని డివైన్ పవర్ మనకు చెప్తుంది. సి, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్లో గ్రో అవ్వాలి అంటే, ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి అంటే, దరిద్రం నుంచి ధనవంతుడిగా మారాలి అంటే ఒక చేంజ్ ఓవర్ జరగాలి. దాన్నే మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. ఓకే, ఒక ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తి ఒక్కసారి వెయిట్ లాస్ అయితే ఆ జర్నీనే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ ప్లేస్ ఏ కీ రోల్. ఫర్ ఎగ్జాంపుల్, గొంగల్ పురుగున్న దిశను చూస్తే మనం చిరాకు పడతాం, బట్ అది ఒక్కసారి బటర్ఫ్లైగా ట్రాన్స్ఫర్మ్ అయినాక మన వైపు బటర్ఫ్లైస్ అన్నీ వస్తే బాగుంటుంది అనుకుంటాం. బటర్ఫ్లైకి ఇష్టపడతాం కానీ క్యాటర్ పిల్లర్ స్టేజ్లో ఇష్టపడం. సో క్యాటర్ పిల్లర్ స్టేజ్లో తను అందరూ అసహ్యించుకుంటున్నారు కాబట్టి అందరూ తనని ఆహ్వానించాలి అంటే తను అక్కడ ఏం చెందింది? మార్పు చెందింది. ఆ మార్పునే మనం ఏమంటాము? ట్రాన్స్ఫర్మేషన్. ఒక పురుగు క్యాటర్ పిల్లర్ అనే స్టేజ్ నుండి బటర్ఫ్లై అనే స్టేజ్కి చేంజ్ అయింది. జస్ట్ ఒక ఇన్సెక్ట్ మారడానికి రెడీగా ఉంటే మనిషి జన్మ ఎత్తున్నాం మనమందరం, కర్మయోగులం మనమందరం. థ్యాంక్ గాడ్ మనిషిగా జన్మ తీసుకున్నాం, అక్కడికే గేమ్ గెలిచేసాం. ఒక పురుగు మారడానికి రెడీగా ఉంది, మనిషిగా పుట్టి మనం మారడానికి రెడీగా ఉన్నామా లేదని మనకు మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎస్, మీకు మీరు అడగండి, ఐఎమ్ రెడీ టు చేంజ్ ఆర్ నాట్. మార్పుకు అనుగుణంగా మారకపోతే మరగుజ్జుతో సమానం అంటారు. అదొక తెలుగులో సామెత కూడా ఉంది. ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని మారకుండా ఉండడానికి? ఇంకా అదే లైఫా? ఇంకా అవే చిరాకులు, ఇంకా అవే అప్పులు, ఇంకా అవే అవమానాలు, ఇంకా లేనితనం, ఈ స్కేర్సిటీ, ఇదే నా జీవితం అంతా? నో, మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈ భూమి అనే గ్రహం మీద, ఎర్త్ అనే ప్లానెట్ మీద మనిషి జన్మ తీసుకున్నారు అంటే మీకు అర్హత ఉంది ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి. మీ అందరికీ హక్కు ఉంది ధనవంతులు అవ్వడానికి. ఎస్, నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మార్పుకు అనుగుణంగా మారడానికి రెడీ అవ్వండి. గెట్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్. ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని మారకుండా ఉండొద్దు అని చెప్పడానికి? నోబడీ హ్యాస్ రైట్ కదా. సో ఏం మారాలి అన్న డౌట్. ఇప్పటి వరకు ఏ చెత్త చెదారం చూస్తూ ఉన్నారు. థ్యాంక్ గాడ్ పనికొచ్చిన అంశం ఈరోజు వింటా ఉన్నారు కదా. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ చేంజ్. మార్పు ఎప్పుడు పెద్ద పెద్దగా ఉండదు. 1000 మైల్స్ స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్, రైట్? 1000 మైళ్ళు ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ మారడానికి మొదటి అడుగు బీజం ఈ రోజే పడాలి. మీకు మీరు ప్రామిస్ చేసుకోండి, ఎస్ నేను మారుతా అని చెప్పి. చిన్న చిన్న చేంజెస్. మార్నింగ్ లేవగానే ఎంతమంది మీరు పడుకునే బెడ్ని సర్దుతారు? మేక్ యూర్ బెడ్ అంటారు. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఇది చేస్తారు. మేబీ మీకు తెలియదేమో. అక్కడే తెలుస్తుంది మీ యాటిట్యూడ్, అక్కడే తెలుస్తుంది మీ డిసిప్లినరీ, అక్కడే తెలుస్తుంది మీ మైండ్ సెట్, మీ వైఖరి, మీ దృక్పథం. పడుకొని లేవగానే మీ బెడ్ని ఎవరు రెడీ చేస్తూ ఉన్నారు, ఎవరు సర్దుతున్నారు, అక్కడ పడుతుంది బీజం మీ యొక్క డిసిప్లినరీ గురించి, మీ యొక్క ఆలోచన వైఖరి. అది చూసి చెప్పొచ్చు. ఇంటికి రాగానే షూస్ ఎలా తీసి అలా ఇసిరేస్తూ ఉన్నామా? దానికంటే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనే పెడతా ఉన్నామా? కీ హోల్డర్, కీ చైన్స్ పెట్టడానికి ఒక ప్లేస్ ఉంది, అక్కడే పెడుతున్నామా లేదా? ఇవన్నీ కూడా మైండ్కి ఇన్కల్కేట్ చేసి, ఇవన్నీ చిన్న అంశాలే, బట్ ఒక పర్సన్ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసేది ఈ చిన్న అంశాలే. సో గెట్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్. మీ అందరికీ చెప్తా ఉన్నా, మారడానికి రెడీగా ఉండండి. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ ప్రపంచం మీద సాధించలేనిది ఏది లేదని చెప్తా ఉన్నా.
కోట్ల రూపాయలైన మేనిఫెస్టేషన్ చేయొచ్చు, మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలని మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ఎనీథింగ్, హెల్త్, వెల్త్, కెరియర్ అనగా జాబ్ ఆర్ బిజినెస్, మిలియన్స్ ఆఫ్ రూపీస్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, సక్సెస్, వాట్ నాట్, యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్. బట్ ఇవన్నీ జరగాలి అంటే ఏమి జరగాలి? ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. మారడానికి రెడీగా ఉండండి బాస్. మీ కొరకే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఉమెన్ పవర్, నారీ శక్తి అన్న ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఉగాది స్పెషల్ ఈవెంట్ అని చెప్పి ఒక ఫ్రీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ లాంచ్ యువర్ ఫ్యూచర్ అని ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అగైన్ మీ అందరి కొరకు, ముఖ్యంగా లోక కళ్యాణం కొరకు, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తును మీరే మార్చుకోండి అని ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. మనష వాచ కర్మన చెప్తా ఉన్నాను. నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే యూనివర్సల్ కాన్సెప్ట్ని తెలుసుకోండి, ఇన్ డెప్త్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వన్స్ తెలుసున్నాక ఆచరణలో పెట్టండి. ఆటోమేటిక్గా మీ యొక్క చేంజ్ని మీరే ఇష్టపడతారు, మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ని మీరే ఇష్టపడతారు. వండర్ఫుల్ సార్. ఐ థింక్ రాజమండ్రి నుంచి శ్రీనివాస్ గారికి ఆన్సర్ దొరికే ఉంటుంది. అండ్ మీకు డైరెక్ట్గా వైబ్రెంట్ వంశీ గారిని కలిసి మాట్లాడాలి అనుకున్నట్లయితే అపాయింట్మెంట్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వర్క్షాప్స్ ద్వారా ఇప్పటికే చాలా మందిని ట్రైన్ చేస్తూ మెంటరింగ్ అనేది సహాయం అందిస్తూ ముందుకు వెళ్తున్నారు సార్ మీరు. అండ్ ఆల్ ది బెస్ట్. ఇలాగే ఎంతో సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్తూ ఉండాలని చెప్పేసి. అండ్ అదనే కాదు, ఇంకా ఇలా ఏజీఏలో ఆస్క్ గురూజీ ఎనీథింగ్లో మీరు ఏదైనా ప్రశ్న అడగాలి అనుకున్నట్లయితే ఈ కామెంట్స్లో మీరు మీ క్వశ్చన్స్ అనేవి మెన్షన్ చేయొచ్చు. మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏదైనా అయినా సరే మెన్షన్ చేయొచ్చు. లేక లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్సల్ కాన్సెప్ట్, వీటికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు మెన్షన్ చేయొచ్చు. అది ఇది అని లేదు, మీరు డైరెక్ట్గా మాట్లాడాలి, మీరు ట్రైన్ అవ్వాలి, మీ లైఫ్ మారాలి అనుకున్నట్లయితే మీరు ఈ ప్రోగ్రామ్స్, రాబోయే అప్డేట్స్ అన్నిటి కూడా మీకు ఎపిసోడ్స్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. వాటికి మీరు ఎన్రోల్ చేసుకొని మీ లైఫ్ మీ చేతిలో ఉంది. సో ఇలా చాలామందికి వాళ్ళ లైఫ్ పట్ల ఆశాభావాన్ని పెంచుతూ వాళ్ళు వాళ్ళ లైఫ్లో గోల్స్ని రీచ్ అయ్యేలా చేస్తున్న మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తప్పకుండా ఇలా ఎంతోమంది లైఫ్లో మీరు మీ ముద్రను వేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.